ఈ పెద్ద టన్నెల్లో 300 మంది ఒకే రోజు ఒకేసారి చనిపోయారు. ఇది జరిగి 4 సంవత్సరాలైంది. అయినా సరే ఇప్పటికీ కూడా కొంతమంది డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. ఇది ఏకంగా తపోవన్ నుంచి జోషిమఠ్ వరకు 14 కిలోమీటర్ల పెద్ద టన్నెల్ ఇది. ఈ మీదన పెద్ద పైప్స్ 2 కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఒకటి బయట ఆక్సిజన్ ని లోపలికి పంపించడానికి, రెండవది లోపల గాలిని బయటికి పంపించడానికి. ఆ రోజు ఆదివారం అవటం వల్ల పని వాళ్ళు వందల్లోనే చనిపోయారు, లేదంటే వేలల్లో మంది చనిపోయేవారంట. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల మీదన ఒక గ్లేసియర్ విరిగిపడి నదీ ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువైపోయింది. ఆ ఫోర్స్ కి ఇక్కడ ఉన్న బ్యారేజ్ కూడా విరిగిపోయి మొత్తం నీటితో పాటు ఈ టన్నెల్ లోకి కొట్టుకుని పోయింది. ఇందులో పనిచేస్తున్న 300 మంది కూలీలతో పాటు ఈ పక్కన గడ్డి కోయడానికి వచ్చిన తపోవన్ మహిళలు 5 కూడా చనిపోయారు. 2021 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగింది. దాని తర్వాత ఇందులో కూరుకుపోయిన బురదని తీస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 8 కిలోమీటర్ల వరకు మాత్రమే క్లీనింగ్ చేయగలిగారు. ఈ పని పూర్తిగా అయిన తర్వాత జోషిమఠ్ లో ఈ నీటి ఫోర్స్ ద్వారా పవర్ సప్లై అయితే తయారు చేస్తారంట. అంత దూరంలో గ్లేసియర్ విరిగిపడినా ఇక్కడ వరకు ఆ సమాచారం అందకపోవడం చాలా బాధాకరం.